హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ ఏంటంటే బీరకాయ పచ్చడి చేయబోతున్నాను. దా కొత్త వాళ్ళు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే, బీరకాయ పచ్చడి చేయని వాళ్ళు ఉంటే చూడండి. చూసి నేర్చుకోండి. 5 నిమిషాలలో కొత్త వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. రండి చూసేద్దాం. స్టవ్ వెలిగించి కడాయి పెట్టాను. కొంచెం ఆయిల్ పోసాను. ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చి వేసాను. మేము కొంచెం కారమే ఎక్కువ తింటాము కాబట్టి ఎక్కువ తీసుకున్నాను. చాలా బాగా వేగాయి. అందులో జీలకర్ర వేయాలి. కొన్ని మెంతులు కూడా వేసుకోవాలి. ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి. అందులోనే కొన్ని తీసిపెట్టిన ఎల్లిపాయలు. నువ్వులు ఉంటే నువ్వులు కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది. పల్లీలు వేసుకోవద్దు, నువ్వులు వేసుకోవాలి. తర్వాత మిక్సీ జాడీలోకి తీసుకున్నాను. మళ్ళీ అదే కడాయిలో బీరకాయ ముక్కలు వేసాను. నేనైతే పెద్దదే తీసుకున్నాను బీరకాయ. తర్వాత బాగా కలిసిన తర్వాత టమాటా 2 మీడియం సైజ్ టమాటా ముక్కలను కట్ చేసి పెట్టుకోండి. కొంచెం చింతపండు, అందులోనే కొంచెం 1 స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. అవి వేగేంత వరకు ఉంచాలి. ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇందాక మనం వేసుకున్నాం కదా మిరపకాయలు, అందులోనే వేయాలి. కొంచెం ఉప్పు, సరిపోయేంత ఉప్పు వేసుకోండి. మేమైతే కొంచెం తక్కువనే తింటాము ఉప్పు. మిక్సీ పట్టేటప్పుడు కొంచెం ఆఫ్ చేసుకుంటూ ఆన్ చేసుకుంటూ పట్టాలి, లేకుంటే పేస్ట్ లాగా అయిపోతుంది అన్నమాట. మళ్ళీ ఇంకో కడాయి తీసుకోవాలి. కడాయిలో కొంచెం ఆయిల్ పోసి ఆయిల్ పోసిన తర్వాత జీలకర్ర ఆవాలు వేయాలి. కొన్ని మినపప్పు కూడా వేసుకోవాలి. శనగపప్పు ఉన్నా కానీ వేసుకోవచ్చు, బాగుంటుంది. కొంచెం ఒక 2 రెమ్మల కరివేపాకు వేయాలి. తర్వాత మనం ఇందాక మిక్సీలోకి పెట్టుకున్నాం కదా, పచ్చడిని తీసి పోపులోకి వేయాలి. బాగుంటుంది. బాగా కలుపుకోండి. రెడీ, బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. చేసి చూడండి. ఎలా ఉందో చూసేసారు కదండి. చెయ్యండి, చేసి చూడండి, బాగుంటుంది. అలాగే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. బాయ్.